రేపే శని త్రయోదశి మహాశక్తివంతమైనది. అయితే సంక్రాంతి ముందు వస్తున్న ఈ శని త్రయోదశి రోజు కుక్కకు ఈ ఒక్కటి పెట్టండి చాలు, మీ దశ తిరిగి కోట్ల వర్షం కురుస్తుంది. శనిదేవుడే మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు, సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. ఈరోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన మీకున్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు, సకల ఐశ్వర్యాలను పొందుతారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కుక్క గురించి ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. పూర్వం ఒక గురువు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి ఇలా అంటాడు: గురుదేవ, నా మనసులో ఒక సందేహం ఉంది. గురుదేవ, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటారు కదా, మరి అలాంటి అన్నాన్ని లేదా ఆహారాన్ని కుక్కలకు పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని అడుగుతాడు శిష్యుడు. అప్పుడు ఆ గురువు, నాయన, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల 1 కాదు 8 ప్రయోజనాలు కలుగుతాయి. ఆ 8 ప్రయోజనాల గురించి మానవుడు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమవుతుంది, జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథను చెప్తాను, శ్రద్ధగా విను నాయన అని గురువు కథను ఇలా ప్రారంభించాడు. పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది. అది చాలా మంచి కుక్క, దాని పైగా అమాయకమైన కుక్క కూడా. అది ప్రతిరోజు అందరి ఇంటి ముందుకు వెళ్ళి ఆకలి బాధతో వారి వైపు దీనంగా చూస్తూ ఉండేది. కానీ దానికి ఎవరు ఆహారం పెట్టేవారు కాదు. ఆ గ్రామంలో అన్ని చోట్ల తిరిగి చివరికి గ్రామం బయటకు వచ్చింది. అక్కడ దానికి ఒక ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ మహర్షి చాలా గొప్పవాడు. అతను మనుషులతోనే కాదు, పశుపక్షాదులతో కూడా మాట్లాడగలడు. ఆ మహర్షి నల్ల కుక్క చూసి ఇలా అంటాడు: ఏం జరిగింది? నువ్వెందుకు అని గ్రామం వదిలి ఈ అడవిలోకి వచ్చావు? ఎందుకని నువ్వు దిగాలుగా ఉన్నావు అని అడుగుతాడు. మహర్షి అంత ప్రేమగా మాట్లాడేసరికి కుక్క బోరున ఏడ్చేస్తుంది. ఏడుస్తున్న కుక్కను చూసి మహర్షి, ఏడవకు, ఏం జరిగిందో నాకు చెప్పు, నేను నీ సమస్యను పరిష్కరించగలుగుతానేమో చూద్దాం అని అంటాడు. అప్పుడు ఆ నల్ల కుక్క, ఓ మహర్షి, మీరు మహాజ్ఞానులు, మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు. నా బాధ మీకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు అని అనుకునే నేను ఇలా వచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ మహర్షి కుక్కకు తలను నిమిరాడు. కుక్కను తన పక్కన కూర్చోబెట్టుకొని, అస్సలు నీకు వచ్చిన బాధ ఏంటో నాకు చెప్పు అన్నాడు. మహర్షి దానికి ఒక రొట్టె ఇచ్చి తినమన్నాడు. ఆ తర్వాత మహర్షి కుక్కతో, అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక్కడు కూడా ఆహారం పెట్టలేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ, మహాత్మా, నేను మీకు ఏం చెప్పగలను? మా కుక్కల బాధ గురించి స్వామి, మా జీవితమే ఒక దురదృష్టకర జీవితం. మాకు ఇల్లు ఉండదు, సంపాదించుకుని తినటం మాకు చేతకాదు. స్వామి, ఆ భగవంతుడు మాలాంటి మూగజీవాలకు తోడుగా ఉండమని మనుషులను సృష్టించాడు. కానీ ఈ మనుషులు చాలా స్వార్థపరులు. వారు తిన్న ఆహారం మిగిలితే డస్ట్బిన్లో పడేస్తారు లేదా మరెక్కడో పడేస్తారు. కానీ మేము ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉంటాము, మాకు మాత్రం కొంచెం కూడా ఆహారం పెట్టరు. మేము మనుషుల ఇంటికి, గ్రామాలకు కాపలా కాస్తాము. అయినా ఈ మనుషులకు విశ్వాసం ఉండదు. స్వామి, మేము ఈ మనుషులపై ఆధారపడి బ్రతుకుతాము, కానీ ఈ మనుషులు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు. అందుకే మేము ఎండాకాలంలో ఎండలో, వానాకాలంలో వానలో, చలికాలంలో చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటాము. మాకు జ్ఞానం లేదు, మేము ఒకరిపై ఆధారపడి బతుకుతాం. మాకు మీలాగా మాట్లాడడం రాదు, మా బాధలు ఎవ్వరు పట్టించుకోరు. మేము అరిస్తే గోల అనుకుంటారు, ఏడిస్తే అపశకనం అనుకుంటారు తప్ప మాకు ఏ బాధ వచ్చిందో ఎవ్వరూ తెలుసుకోరు. అసలు మా గురించి పట్టించుకోరు. మాకు ఆకలి వేస్తుంది, దెబ్బ తగిలితే బాధ కలుగుతుంది. మాకు నీలాగా ఏడవడం కూడా వచ్చు. కేవలం ఈ 3 విషయాల్లో మీరు సమానమే. ఆ భగవంతుడు మేము కష్టాలను అనుభవించాలని
మాకు ఈ జన్మను ప్రసాదించాడు. మేము స్వతంత్రంగా జీవించలేము, మాకు నచ్చినవి తినలేము. మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించాల్సిందే. మనుషుల ఇంటిలో ఒక బిడ్డ జన్మించగానే ఒక వేడుకగా జరుపుకుంటారు. కానీ మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు? మేము పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా వెచ్చగా మృదువుగా ఉంది. ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఏదో గొప్ప ఇంట్లో పుట్టాను, మా అమ్మ నాకు గొప్ప ఇంటిలో జన్మనిచ్చింది అని అనుకున్నాను. కానీ నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు అర్థమైంది, నా తల్లి నాకు పుట్టిన నా నలుగురి అన్నలను తన గుండెపై పెట్టి పడుకుంటుంది. మేము మొత్తం 5గురం. నేను అందరికన్నా చిన్నవాడిని, నల్లవాడిని. మిగిలిన మా అన్నలు నలుగురు అందరూ తెల్లగా ఉన్నారు. 2 రోజుల తర్వాత మా తల్లి మమ్మల్ని వదిలి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. మీకు తెలుసా స్వామి, మా అమ్మ ఆహారం సాధించడానికి చాలా కష్టపడేది. ఒక్కొక్కసారి ఆహారం దొరికేది కాదు. మా అమ్మ చక్కగా ఆహారం తింటే మా అమ్మకు బలం వస్తుంది. దానితో మాకు కడుపు నిండా పాలు ఇచ్చేది. కానీ స్వామి, మా అమ్మకు ఆహారం దొరకటం చాలా కష్టంగా మారింది. అందులోనూ నేను పుట్టింది వర్షాకాలం. వానలు ఎక్కువ పడడంతో మేము ఉన్న చోటుకు బాగా నీరు వచ్చేసింది. మా అమ్మ మమ్మల్ని వదిలి బయటకు వెళ్ళలేకపోయింది. దాంతో మాకు 2 రోజులు ఆహారం లేదు. ఆహారం లేక చలికి వణుకుతూ మా అన్నలు 3 చనిపోయారు. మా అన్నలు చనిపోవటంతో మా అమ్మ చాలా ఏడ్చింది. కానీ ఎవరు మా బాధను పట్టించుకోలేరు. ఇక చివరిగా నేను, మా చిన్న అన్న, అమ్మ మిగిలాము. మేము చాలా బాధపడ్డాము. ఎందుకని భగవంతుడు మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అని. ఇక కొన్ని రోజుల తర్వాత మా అమ్మతో పాటు మేము, మా అన్నయ్య కూడా ఆహారం వెతకడానికి వెళ్ళాము. ఈ మనుషులకు మాలాంటి చిన్న జీవాలను చూసి జాలి కూడా లేదు. అప్పుడు కూడా మా అమ్మకు ఆహారం పెట్టలేదు. మీకు తెలుసా స్వామి, మా అమ్మ గ్రామాన్ని చాలా బాగా సంరక్షించేది. ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై అరిచేది. పొలంలోకి ఏ జంతువులు రాకుండా చూసుకునేది. మా అమ్మ వల్ల ఇతర గ్రామాలలోని కుక్కలు మా గ్రామంలోకి వచ్చేవి కావు. ఇంతలా గ్రామాన్ని కాపలా కాసిన మా అమ్మకు కనీసం ఒక్కరు కూడా ఆహారం పెట్టేవారు కాదు. మా అమ్మ ఎలాగైనా సరే ఆహారం సంపాదించాలని చాలా కష్టపడేది. కొందరు మా అమ్మను కొట్టేవారు కూడా. అలా ఒకరోజు మా అమ్మ మా ఆకలి బాధను చూసి తట్టుకోలేక ఒకరి ఇంట్లోకి వెళ్ళి వారు వండుకున్న రొట్టెను తీసుకొని బయటకు వచ్చింది. అది చూసి ఆ ఇంటిలోని వారు, చుట్టుప్రక్కల వాళ్ళు మా అమ్మను కొట్టారు. మా అమ్మ ఆ దెబ్బలను భరించి మా కోసం ఒక రొట్టెను తెచ్చింది. మా అమ్మ కష్టాన్ని తీసి మా బాగా బలపడ్డాము. ఒకరోజు మా గ్రామంలో ఒక సేటు తనకు బాగా లాభాలు వచ్చాయని భోజనాన్ని పెట్టించాడు. భోజనాలు తయారు చేసే వద్దకు మా అమ్మ వెళ్ళింది. అక్కడ భోజనం తయారు చేసేవారు మా అమ్మపైకి కర్ర విసిరారు. దాంతో మా అమ్మకు గాయమైంది. కొంచెం సమయమైన తర్వాత అందరికీ భోజనం వడ్డించారు. మా అమ్మ ఆకలి తట్టుకోలేక భోజనాలు తయారు చేసిన ప్రదేశంలోకి వెళ్ళింది. ఇంతలో అక్కడికి వంటవారు వచ్చారు. మా అమ్మను చుట్టుముట్టి కొట్టబోయారు. మా అమ్మకు వేరే మార్గం లేక పక్కన భోజనం చేసే వారిపై నుండి దూకింది. దాంతో అందరూ తినే ప్రదేశం నుండి లేచి, కుక్క తిన్న ఆహారం మేము తినము, కుక్క మాపై నుండి దూకింది, మేము ఈ ఆహారం తినము అని అన్నారు. ఇంతలో కొందరు వచ్చి ఆ కుక్క ఏ ఆహారం తినలేదు, ఇంకా ఈ ఆహారం కూడా ఆ కుక్క తినలేదు, దాన్ని కాలితో తొక్కలేదు. మా వాళ్ళు పెట్టిన కంగారుకు అది విడిపోయిందప్ప. అది చాలా మంచి కుక్క. అయినా నగరంలో కుక్కలకు స్వయంగా వారి చేతులతో ఆహారం పెడతారు, వాటితో చక్కగా స్నేహం చేస్తారు. మనలాగా కుక్క కనిపించిన వెంటనే కొట్టరు అని అన్నారు. కానీ గ్రామంలో కొందరు మాత్రం మాకు ఈ ఆహారం వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో చాలా ఆహారం వృధా అయిపోయింది. అప్పుడు మా అమ్మ తరపున మాట్లాడిన వారు ఆ సేటు వద్దకు వచ్చి, పోనీలేండి, వారు తినకపోతే ఏమైంది, మన గ్రామంలో చాలామంది పేదవారు ఉన్నారు, వారికి ఆహారం పెడదాం, మీకు బాధపడకండి అని చెప్పి ఆ సేటు తయారు చేసిన ఆహారాన్ని పేదవారికి పంచిపెట్టాడు. అయితే ఒక వ్యక్తి మా అమ్మను చూసి జాలిపడి ఆహారం పెట్టాడు. మా అమ్మ చాలా రోజుల తర్వాత మంచి ఆహారం తిన్నది.
ఇంతలో సాయంత్రం అయింది. మా అమ్మ అలసిపోయి నిద్రిస్తున్నది. అప్పుడు ఆ సేటు ఒక కర్రను తెచ్చి మా అమ్మను కొట్టడం మొదలుపెట్టాడు. మా అమ్మ అరుపులకు గ్రామంలోని వారంతా కూడా వచ్చారు. అలా మూగజీవాలను హింసించటం తప్పు. అయినా మీ ఆహారం ఏమీ వృధా అవ్వలేదు సేటుగారు. ఇప్పుడు ఎందుకని ఈ మూగజీవాన్ని మీరు బాధ పెడుతున్నారు అని అడిగారు. అయినా ఆ సేటు మాత్రం వినకుండా మా అమ్మను కొట్టాడు. అప్పుడు ఒక వ్యక్తి, మీరు ఇలానే ఈ కుక్కను కొడితే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీ ఇంటికి మీరు వెళ్తారా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటారా అని అంటాడు. దాంతో ఆ సేటు వెళ్ళిపోయాడు. మా అమ్మ కుంటుకుంటూ మా వద్దకు వచ్చి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మేము అనుకున్నాము, మేము ఏ జన్మలో ఏం పాపం చేశామో, కనీసం మాకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు అని బాధపడ్డాము. మళ్ళీ ఇలాగే ఒక సంఘటన జరిగింది. ఒకసారి సాధువు తీర్థయాత్రలు చేస్తూ మా గ్రామంలోకి వచ్చి చెట్టు కింద కూర్చొని రొట్టెలు తయారు చేసుకుంటున్నాడు. ఆ రొట్టెల వాసనకు మా అమ్మ అక్కడికి వెళ్ళింది. అయితే మా అమ్మ అక్కడికి వెళ్ళే సమయానికి ఆ సాధువు అక్కడ లేడు. చుట్టూ చూసింది మా అమ్మ. ఎవరు కనిపించకపోయేసరికి మా అమ్మ అక్కడ ఉన్న రొట్టెలను తినబోతుంది. ఇంతలో సాధువు వచ్చాడు. అయ్యో నా ఆహారం అని గట్టిగా అరిచాడు. సాధు అరుపులకు కొంతమంది జనం వచ్చారు. ఏమైంది అని అడిగారు. అప్పుడు సాధువు, నేను 2 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను. ఈరోజు ఆహారం తిందాం అనుకుంటే ఈ కుక్క వచ్చి నా ఆహారం తినేసింది. నేను మంచి నీరును తెచ్చుకోవడానికి పక్కకు వెళ్ళాను. అయినా ఇందులో నాది కూడా తప్పు ఉంది. ఆహారాన్ని ఇలా వదిలేయకుండా ఒక పాత్రలో పెట్టి ఉంచాల్సింది అని సాధువు బాధపడ్డాడు. అప్పుడు ఆ వ్యక్తులు, ఇందులో మీ తప్పేమీ లేదు. ఇలాగే మొన్న కూడా సేటుగారి భోజనాలను పాడు చేసింది ఈ పాడు కుక్క అని కొట్టబోయాడు. ఇంతలో సాధువు అడ్డుకున్నాడు. మా అమ్మ అక్కడి నుండి పారిపోయింది. మహర్షి, చూశారా మాకు ఎంత అన్యాయం జరుగుతుందో. మాకు మనుషులు ఆహారం పెట్టరు. పోనీ దొరికింది తిందామనుకున్నా కూడా ఏ ఆహారం ఉండదు. కానీ అందరూ మమ్మల్ని కొట్టడానికి వచ్చేస్తారు. మేము మనుషులకు ఎన్ని విధాలుగా సహాయం చేస్తామో అయినా ఈ మనుషులు మాపై కనీసం జాలి కూడా చూపించరు. ఆ భగవంతుడు మన జీవితాలకు ఎందుకు ఇంత కష్టాలను ఇచ్చాడో అర్థం కావటం లేదు. మా దారిన మేము వెళ్ళినా మమ్మల్ని కొడతారు. ఏంటి మా బతుకులు స్వామి అని బాధతో అడుగుతుంది. అప్పుడు ఆ మహర్షి ఇలా అంటాడు, చూడు ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారో. ఏ మనుషుల వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో వారికి తర్వాత జన్మలో నీ గతే పట్టవచ్చు. చెప్పలే ఆ భగవంతుడు ఎవరి తలరాతలో ఏమి రాశాడో. మీరు మాత్రం న్యాయంగా ఒకరిని హింసించకుండా మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయండి. మిగతాదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు అని ఆ కుక్కకు సర్ది చెప్పి గ్రామంలోనికి వెళ్ళమంటాడు. ఇక పూర్తి చేసిన శిష్యుడు గురువు, ఈ కథంతా నాయన శ్రద్ధగా విన్నావు కదా, కుక్కలు మనకు ఎలా సహాయకారకంగా ఉంటారనేది. అయితే ఇప్పుడు కుక్కకు ఆహారం పెట్టడం వలన కలిగే 8 ప్రయోజనాల గురించి చెప్పుకుందాం. ఇది కూడా శ్రద్ధగా విను. అందులో మొదటిది, కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మనపై ఉన్న శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే శని ప్రభావం వలన మనపై ఉంటే మనకు కష్టాలు తప్పవు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని యొక్క చెడు ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది. ఇక రెండవది, కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఇంటిలో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగవచ్చు. ఇక మూడవది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక నాలుగవది, అప్పుల బాధలు ఉన్నవారు, అప్పులలో చిక్కుకుపోయేవారు రోజు రోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా త్వరగా అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఇక ఐదవది, కుక్కలకు ఉదయం సాయంత్రం ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వ్యాపార అభివృద్ధి పాటలు నడుస్తుంది. ఇక ఆరవది, కుక్కలకు ఆహారం పెట్టడం వలన ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు. ఇక ఏడవది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల చేయాలనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మన మనసులో ఎప్పుడు మంచి ఆలోచనలే వస్తాయి.
ఇక చివరిది, మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుడి దృష్టి మనపై పడుతుంది. ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది. కాబట్టి మూగ జీవాలకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అంతేకాదు మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్ల మన తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమన్నా ఉంటే ప్రాయచిత్తం కలుగుతుంది. అలాగే అమాయకమైనటువంటి కుక్కలను ఎవరైతే హింసించి బాధ పెడుతూ ఉంటారో వారి జీవితాంతం ఏదో ఒక తెలియని బాధతో చింతిస్తూనే ఉంటారు. జీవితంలో మనశ్శాంతి ఉండదు. ఎవరైతే గాయపడిన కుక్కకు సహాయం చేస్తారో, ఆపదలో ఉన్న కుక్కను కాపాడుతారో వారిపై తదాస్తు దేవతల అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శిష్య కుక్కలను ప్రేమించకపోయినా పర్వాలేదు, వాటిని చేరదీయలేకపోయినా పర్వాలేదు, కానీ వాటిని బాధ పెట్టవద్దు. కుక్క మీ వద్దకు వచ్చినప్పుడు మీ వద్ద ఏదైనా ఆహారం ఉంటే దానికి పెట్టండి. కుక్కలు చాలా కృతజ్ఞతను కలిగి ఉంటాయి అని గురువు శిష్యుడితో చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకునే కుక్కలను, వీధిలో తిరిగే కుక్కలను బాధ పెట్టకుండా ఉండండి. మీరు వండుకున్న పదార్థాలలో ఎంతో కొంత ఆహారం వాటికి పెట్టండి. ఎప్పుడైనా సరే అదే మీకు రక్షణగా ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ కుక్కలకు ఆహారం పెట్టి ఈ 8 ప్రయోజనాలను పొంది ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు, మీ దశ తిరిగిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి, వీధుల్లో తిరుగుతూ ఉంటాయి, గ్రామాలకు కాపలాగా ఉంటాయి. అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు. వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొంతమంది మూగ జీవాలైన కుక్కలను ఊరికే కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. కుక్కలు ఏమీ చేయలేకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు. కానీ అలా కుక్కలను, ముఖ్యంగా వీధి కుక్కలను ఊరికే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు, దానిలో సందేహమే లేదు. కాబట్టి ఎప్పుడు కూడా వీధి కుక్కలను కొట్టవద్దు. కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు. శనిదేవుడికి మూగ జీవాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కాకులు, కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం. శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో కుక్కలు అంటే వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఉప్పుని ఆహారంగా పెట్టండి. ఉప్పుని పెట్టడం వలన ఆ కుక్కలు మీపై విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఉప్పు తిన్న విశ్వాసం అనే సామెత ఉంది కనుక ఈరోజు ఉప్పు పెట్టండి. ఉప్పు అంటే డైరెక్ట్గా ఉప్పును తీసుకొని కుక్కలకు పెడితే తినవు. ముందు కొంచెం అన్నం తీసుకొని అందులో మీరు కొంచెం వండుకున్న అన్నం తీసుకొని ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి. పాలు పెరుగు లేకపోతే మీరు వండుకున్న కూరనైనా సరే కలుపుకోవచ్చు. అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ మిక్స్ చేసి ఆ తర్వాత అన్నంపై చిటికెడు ఉప్పుపై వేయండి, సాల్ట్ వేయండి, గల్లుడు పైన వేయవచ్చు, జస్ట్ చిటికెడు ఉప్పు వేయండి. ఈ ఉప్పు వలన రుచి ఏమీ మారకుండా ఉండేలాగా రవ్వంత ఉప్పుని అన్నం మీద చల్లండి. ఆ తర్వాత ఈ ఉప్పు కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టేయండి. మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్కను దగ్గరికి పిలిచి ఉప్పు కలిపిన అన్నాన్ని తినిపించండి. కుక్క కనిపిస్తే ఆ ఒక్క కుక్కకే పెట్టండి. లేదు 2-3 కుక్కలు వస్తే వాటన్నిటికీ కూడా కలిపి ఈ అన్నాన్ని పెట్టండి. ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో ఓం శ్రీం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శని దోషాలు పోతాయి, మీకున్న కష్టాలు బాధలు పోతాయి, ఎంతో పుణ్యం వస్తుంది, మీ దశ మారిపోతుంది. శనీశ్వరుడి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును, అరుపును కూడా అపశకనంగా భావిస్తారు. కానీ కుక్కలకు అతీంద్రియ శక్తులుంటాయి. దేవతలు తనకి ఇచ్చిన దివ్య శక్తులతో కుక్కలు కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు. శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులున్నాయని ఇప్పటికే నిరూపితమైంది. జంతువుల్లో అన్నిటికంటే కూడా ఎక్కువ విశ్వాసం గల జంతువు శునకాలు. ఆది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు.
అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలోనూ కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తూ ఉంటాయి. కుక్కలు వాసన చూసి దేనినైనా సరే పసిగట్టగలుగుతాయి. అందులోనే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తుంటారు. అంతేకాదు మిగతా జంతువుల కంటే మనిషితో స్నేహంగా ఉండేవి కూడా శునకాలే. ప్రస్తుతం ఇంటికి రక్షణగా కట్టే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. గ్రామాల కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువ పెంచుకుంటున్నారు. పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితోనైనా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి. ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం. కుక్కలను విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్కలకు నుంచి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెబుతుంది. వేరే ఊరి వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు. ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చొని గుడి కాలుతో తల గోక్కుంటూ కనిపిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. బయటికి వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకొని ఉన్న కుక్క కనిపిస్తే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం. కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని ఖాళీ కుడివైపు గొక్కుంటే శుభం జరుగుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ కనిపిస్తే ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అర్థం. కుక్క మన చెప్పులు తీసుకొని వెళ్ళినా వేరే వారిని మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం. కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం. బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మరిగితే ధనప్రాప్తి కలుగుతుంది. కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆదరించి సేవ చేయటం, ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చేయాలి. ఎందుకంటే కుక్కను కొడితే మనకు కీడు జరుగుతుంది. వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి. దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు. పిల్లలు సరిగ్గా చదవకపోయినా ఆరోగ్యపరమైన ఇబ్బందులున్న కుక్కలకు సేవ చేయటం మంచిది. సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కకు అన్నం పెట్టడం, సేవ చేయటం, వాటిని చేరదీయడం వంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. సూర్యోదయానికి నుండి 1 గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉదయం వీలు కాని వారు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అనగా 5:30 నుండి 6:30 మధ్యలో చేయాలి. శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుడి అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. ఎప్పుడు ధర్మబద్ధంగా జీవించే వారిపైన శని ఎప్పుడు కూడా తన కృపను ఉంచుతాడు. మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు. చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు. పరమేశ్వరుడే ఈ బాధ్యతలను శనీశ్వరుడికి అప్పగించాడు. అందుకే శనిదేవుడిని కర్మ ఫలదాత అంటారు. భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు. శని త్రయోదశి రోజు మనం చేసే పూజ, తర్పణం, హోమాలు, దానాదుల వలన శని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు శని పూజ చేయటం వలన మహత్తర ఫలితం కలుగుతుంది. శని త్రయోదశి రోజు శనిదేవుడిని నల్లటి నువ్వులతో
నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలి అంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలోని కొన్ని మంచి పనులు చేయాలి. శనికి మాతృభక్తి అనేది ఎక్కువ గనక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు, కార్మికులకు మీ వంతు ఏదో ఒక సహాయం మాత్రం చేయండి. ఇలాంటి పుణ్యకార్యం ఒకటి చేసినా చాలు. శనిదేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను ఎవరికి దగ్గర నుండి కూడా చేతితో తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి. జన్మాంతం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాడు, కష్టాలను కలుగజేస్తాడు. ఎందుకంటే ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెలో శనీశ్వరుడు ఉంటాడు. కావున శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవరి దగ్గర నుండి తీసుకోవద్దు. కానీ ఈరోజు ఈ వస్తువులను ఎవరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది. మరి మేము నువ్వుల నూనెను దానం ఇస్తే ఎవరు తీసుకుంటారు అని సందేహం రావచ్చు. ఈ శని దానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. మీకు దగ్గరలో గుడిలో ఉండే పండితులను అడిగి అలా శనిదానాలు తీసుకునే వారి వివరాలు తీసుకొని వారికి శనిదానాలు చేయండి. అంతేకాని ఈరోజు ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను ఎవరికి పడితే వారికి ఇవ్వవద్దు. ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు. అలాగే ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శనిదేవుడిని పదే పదే శని అని పిలవకండి. శనీశ్వరుడు అని సంబోధించండి. శనిదేవుడిని పదే పదే శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు. కానీ శనీశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు. పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. శనిదేవుడికి కూడా శనీశ్వరుడు అని సంబోధనిస్తే ఆయన సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. శనిదేవుడికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ కూడా ఒకటి పురాణాలలో ఉంది. ఒకనాడు శనిదేవుడు శివుడిని దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు శనిదేవుడిని విధి ధర్మమును పరీక్షించాలని నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాడే సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుణ్ణి పడతానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఈశ్వరుడు శని తనను పట్టకుండా ఉండాలని చెప్పి తర్వాతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విల్వ వృక్షం రూపము ఎత్తి ఎవరికి కనిపించకుండా ఉండిపోయాడు. ఈశ్వరుడి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకములను వెతికారు. వారిలో ఎవరికి ఈశ్వరుడి జాడ కానీ శనిదేవుడి జాడ కానీ దొరకలేదు. ఆనాటి సూర్యాస్తమయం సంధ్యాకాలము గడిచిన తర్వాత ఈశ్వరుడు బిల్వ వృక్షం నుండి తన నిజ రూపంతో బయటికి వచ్చిన మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు నన్ను పట్టుకోలేకపోయావే అని శనిని ప్రశ్నించాడు. దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి, ఓ పరమేశ్వర, నేను మిమ్మల్ని పట్టటం వలనే కదా లోకారాధ్యులైన తమరు బిల్వ వృక్ష రూపంగా ఒక్కరోజు ఉన్నారు అని అన్నాడు. అప్పుడు శివుడు శనిదేవుడి విధి నిర్వహణకు భక్తి ప్రవర్తులకు మెచ్చి, ఈశ్వరుడినైన నన్నే కొద్ది కాలము పట్టి నాతోటే నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అని పేరుతో ప్రసిద్ధి పొందుతావు. దోషమున్నవారు దోష పరిహారార్థము నన్ను బిల్వ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని అభయమిచ్చారు. అలా శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది. శని త్రయోదశి నాడు వీలైనన్ని సార్లు శనిదేవుడిని శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆ శనిదేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలగజేస్తాడు. కనుక అందరూ కూడా శని త్రయోదశి సందర్భంగా ఈ నియమాలను పాటించండి. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తున్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు, శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 21 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు
మీ కోరిక చెప్పుకోండి. ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. అంటే ఒక 5 నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును 21 సార్లు తాకండి చాలు. ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి. ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరంలోని అలసట, నీరసము పోతాయి. 1 గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు, బాధలు పోయి రాజయోగం పడుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందుకే దేవాలయాల్లోని రావి చెట్టు పెడుతూ ఉంటారు. హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. కోరుకోను కనడం కన్నా వాటలో వృక్షాలను నాటడం వలన పుణ్యమని భవిష్యత్ పురాణం చెప్తుంది. అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా పరిసిద్ధికెక్కిన ఈ రావి చెట్టుకు కింద పరమ భక్తురాలైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతుంటారు. రావి చెట్టు వేళ్ళల్లో శివుడు, చెట్టు కాండంలో, కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయల్లో సకల దేవతలు మరియు గురువు కొనవై ఉంటాడని పురాణం చెప్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమైన రావి చెట్టు అని విశ్వసిస్తుంటారు. రావి చెట్టును పూజించటం వలన శనీశ్వరుడి బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేదం నిపుణులు చెప్తున్నారు. రావి చెట్టును పూజించటం వలన హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. మన పురాణాలలో కూడా రావి చెట్టును గురించిన ప్రస్తావన ఉంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టు పైన ఉంచుతారని పురాణ గాథలు చెప్తున్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడలోనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శని మీ రాశి చక్రంలో ఉండే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. అన్ని రాశుల్లో వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది. అందరిలోనూ ఒక అపోహ ఉన్నది. ఏమిటి అంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలను పెడతాడు అని. కానీ అది తప్పు భావన. శని చాలా మంచి దేవుడు. శనిని ఆరాధిస్తే అందరు దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది. శనీశ్వరుడి కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. నవగ్రహాల్లోనికి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు. ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది. సుఖపడిన వారికి కష్టపడడం తెలియదు. అది బాధాకరంగా ఉంటుంది. కానీ శనిగ్రహం అలా కాదు. కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. సుఖాన్నిచ్చి అది ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు. అది ఒక చెప్పేది కూడా కాదు. శని త్రయోదశి రోజు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం భూతం నమామి శనీశ్వరం అని వీనైనన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది. శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజా పురస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే కూడా అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుపుతున్న వారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం చేసి ఆవరణతో దీపాలు పెట్టడం,
నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్త్రాలు, నవధాన్యాలు, ఇనుము దానం చేయటం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషాలు, వృత్తిపరమైన సమస్యలు, వివాహ సమస్యలు, ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలతో ఉన్నవారి సమస్యలు కూడా తొలగుతాయి. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవరిని కూడా అనవసరంగా హింసించడు. శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుడి ఆలయంలో ఉంచండి. శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వలన శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నవగ్రహాలలోనికి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందమయం జీవితం చేసుకోవచ్చు. ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది.